శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. రాధా మనోహరం చెట్టు ఎందుకు అంత అందంగా ఉంటుందో తెలుసుకుందాము. ఒక వృద్ధుడిని ఎవరో అడిగారు, తాతయ్య, ఈ రాధా మనోహరం చెట్టు ఎప్పుడు ఇంత అందంగా ఎలా ఉంటుంది? ఆయన చిరునవ్వుతో చెప్పారు, ఈ చెట్టు తన దగ్గర ఉన్న ప్రతి పువ్వును దాచుకోదు బాబు. వచ్చిన ప్రతిరోజు వాటిని నేల మీద వదిలేస్తుంది. అందుకే మరుసటి రోజు మళ్ళీ కొత్త పూలతో నిండిపోతుంది. మనిషి కూడా అంతే. పాత కోపాలు, బాధలు, ద్వేషాలు, అహంకారం వాటిని మనసులో దాచుకుంటే కొత్త ఆనందానికి చోటు ఉండదు. కొన్ని జ్ఞాపకాలు వదిలేయాలి, కొన్ని మనుషులను క్షమించాలి, కొన్ని బాధలను కాలానికే అప్పగించాలి. ఇలా మనందరం ఆచరించగలిగినట్లయితే దుఃఖం అనేది లేకుండా అందరి జీవితం కూడా రాధా మనోహరం చెట్టులా ప్రతిరోజు కొత్తగా వికసిస్తుంది. వదిలేయటం నేర్చుకున్న హృదయమే మళ్ళీ అందంగా పూస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.